శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. ఏ శుభకార్యాలకు వెళ్ళినా ఆశీర్వదించటానికి, చిన్నవాళ్ళనైతే ఆశీర్వదించటానికి, పెద్దవాళ్ళనైతే పూజించటానికి అక్షతలు వేస్తూ ఉంటాం. అంతేకాకుండా పూజ చేసేటటువంటి సమయంలో దేవుడికి కూడా అక్షతలు చాలా సందర్భంలో వేస్తాం. షోడశోపచార పూజా విధానంలో పుష్పాక్షతై సమర్పయామి అంటాం. పుష్పాలు, అక్షతలు సమర్పిస్తాం. ఒకవేళ పూజ చేసేటప్పుడు ఏదైనా ద్రవ్యలోపం జరిగిందనుకోండి, అంటే వస్తువు లేకపోవడం, ప్రతిరోజు మనం వస్త్రాలు యజ్ఞోపవీతం దైవానికి ఇవ్వం కదా, అందుకని ఏం చెప్తూ ఉంటాం, వస్త్రార్థాన్ అక్షతాన్ సమర్పయామి, యజ్ఞోపవీతార్థాన్ అక్షతాన్ సమర్పయామి, సమస్త ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి అని చెప్పి ఏది తక్కువైనా దానికి బదులుగా అక్షతల్ని సమర్పించేటటువంటి సంప్రదాయం ఉంది. ఎందుకు వీటికి ఇంత ప్రాధాన్యం ఉంది? ఎందుకు ఇవన్నిటికీ కూడా ప్రత్యామ్నాయంగా మనం ఉపయోగించడానికి వీలవుతోంది అంటే ఆ పదంలోనే ఉంది దానికి సంబంధించిన అర్థం. అక్షతం అంటే క్షతము కానిది, నాశము కానిది అని అర్థం. అంటే నాశము లేనటువంటి భావన ఏదైతే ఉందో అది ఎక్కడెక్కడ ఏ లోటు ఉన్నా దాన్ని పూడ్చటానికి పనికొస్తుంది గనక మరి భావాలను ఎలా మనం అక్కడ ఇవ్వగలుగుతాం? కనుక భావాలకు ఒక రూపకల్పన చేసి మనం అక్షతలు అన్నటువంటి పేరుతో సమర్పించుకుంటాం. ఈ అక్షతలు అంటే క్షతము కానివి అనే అర్థం చెప్పుకున్నాం కదా. అంతేకాకుండా క్షతము లేనివి, దెబ్బ తిననివి. పుష్పాక్షతై సమర్పయామి అంటే అక్షతములైన పుష్పాలు సమర్పిస్తున్నాం. అంటే దెబ్బ తినని పువ్వులు. అంటే భగవంతుడికి సమర్పించే పూలల్లో రేకులు ఊడినవి కానీ, నలిగినవి కానీ, పాడైనవి కానీ, వాడిపోయినవి కానీ, కుంటిపూలు, గుడ్డిపూలు ఇలాంటివి ఉంటాయే, వీటిని వేటిని కూడా దేవుడికి సమర్పించకూడదు అని చెప్పి మనకి పెద్దలు చెప్పినటువంటి మాట. కనుక ఏమాత్రం దెబ్బతినని, గాయపడని, చక్కగా పరిపూర్ణంగా అందంగా అప్పుడే విరిసి తాజాగా ఉన్నటువంటి పూలను సమర్పిస్తున్నాము అన్న అర్థమే ఇక్కడ ఉంది అని చాలామంది అంటారు. కానీ పూల గురించి చెప్పిన సందర్భంలో దెబ్బతినని పూలని చెప్పింది సరిపోయింది, కానీ అనేక సందర్భాల్లో మనం అక్షతలు ఇస్తున్నాం. అంతేకాదు వివాహాది కార్యాల్లో కూడా అక్షతారోపణం అని చెప్పి చక్కగా బియ్యాన్ని అక్షతలుగా తయారు చేసి ఇస్తున్నాం. ఏమి అంటే ఇవి అక్షతము అనేటటువంటి భావాన్ని ఆరోపించడానికి తగినటువంటివి గనక వీటిని ఆ విధంగా మనం తయారు చేసి ప్రతిదానికి పరిపూర్ణత్వాన్ని సిద్ధింపజేయడానికి సంకేతంగా అక్షతలు వేస్తాం. ఈ అక్షతలు ఎలా ఉండాలి అంటే ధవళాన్, శుభాన్, శాలీయాన్, తండులాన్ వాటికి ఉన్నటువంటి లక్షణాలు. తెల్లగా ఉండాలి, తర్వాత శుభంగా ఉండాలి, మంచి జాతికి చెందినటువంటి వరి వంగడానికి చెందిన తండులాన్ బియ్యాలు. శాలియాన్ అంటే చాలా శ్రేష్టమైనటువంటి జాతికి చెందిన తండులాన్ బియ్యం, వీటితో మనం అక్షతలు తయారు చేయాలి. ఇక్కడ ధవళాన్ అనుంది, తెల్లగా ఉన్నవి అన్నారు కదా. తెల్ల నక్షతలు వేస్తామా? ఎక్కడన్నా ఎప్పుడన్నా మనం బియ్యాన్ని అక్షతలుగా చేసినప్పుడు తెల్లగా ఉంటున్నాయా? ఉండవు కదా. అవి వేరే సందర్భంలో ఉంటాయి, శుభానికి కాదే. మరి ఏమిటి అంటే ఇక్కడ శుభ్రమైనవి అని అర్థం చెప్పుకోవాలి. అంతేకాకుండా పొట్టు బాగా తీసి తయారు చేసిన బియ్యంతో అక్షతలు తయారు చేయాలి. అట్లా కాకపోతే పసుపు పట్టదు. మనం ఇప్పుడు ముడి బియ్యం తింటామండి, దాని మీద పైన ఉన్న తౌడు పోకుండా అని గనక అంటే మనం తినచ్చు, కానీ దానికి పసుపు కలిపి చూడండి, పసుపు దానికి అంటదే. పైన ఉన్నటువంటి తౌడు పొర పసుపునంటనీరు. కనుక అక్షతలు చెయ్యాలి అనుకున్నటువంటి బియ్యాన్ని మంచిగా చక్కగా పైన ఉన్న తౌడు పొర పోయేటట్టుగా తెల్లగా తయారు చేస్తే, తెల్లగా తయారు చేసినప్పుడు వాటికి పసుపు అంటుతుంది. తెల్లగా ఉన్నటువంటి ఈ బియ్యాన్ని, ఇవి మన వాళ్ళు పెద్దలు చాలా చక్కనైన పదాలు ఉపయోగిస్తారండి. నడుం విరగని గింజ అంటారు. అంటే బియ్యం గింజగా ఉండాలి, మధ్యలో ఏ ఒక్కటి కూడా ఇంత కూడా దాంట్లో నుంచి ముక్క పోకూడదు, మొత్తం ఉండాలి. మనం వండుకునేటటువంటి బియ్యంలో కూడా పూర్తిగా కొన్ని పెద్ద గింజలు ఉంటాయి, కొన్నేమో నడుం విరిగినటువంటి చిన్న చిన్నవి ఉంటాయి.
అంటే మరీ నూకలు కాదు, నూకలు కాకపోయినా కాస్త భాగం అన్నా విరిగినవి. ఇవి పూజకు ఉపయోగించడానికి పనికిరావు. గింజ పూర్తిగా ఉండాలి, అప్పుడే అది అక్షత, క్షతం కానిది, దెబ్బతిననిది, లోపించనిది అవుతుంది. అటువంటి తెల్లని బియ్యం తెచ్చుకుని దానిలో ఆవు నెయ్యి, పసుపు కలిపి ఆ బియ్యానికి పట్టించాలి. ఇలా చేతితో ఇలా అన్నట్టయితే ఆవు నేతిలో పసుపు కలుస్తుంది. మామూలుగా అయితే కలవదు కదా, బియ్యానికి పసుపు ఎలా పడుతుంది? పట్టదు. ఆవు నేతితో కలిపినటువంటి పసుపుని బియ్యానికి చాలా చక్కగా అంటించినట్టయితే పచ్చగా బంగారంలాగా చూడ్డానికి చాలా ఆహ్లాదంగా కనపడతాయి. ఎందుకంటే పసుపు శుభప్రదమైనటువంటిది, లక్ష్మీప్రదమైనటువంటిది, ఎటువంటి క్రిమికీటకాలను రానియనటువంటిది. అంతేకాకుండా ఏ చెడుని రానియకుండా ఆపగలిగిన లక్షణం పసుపు రంగుకుంది అని రంగుల మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళు చెప్పే మాట. అందుకే మనం గుమ్మాలకి పచ్చని పసుపు పూస్తూ ఉంటాం. పసుపు కాకపోయినా కనీసం పసుపు రంగన్నా వేస్తున్నాం. అది బాహ్యమైనటువంటి దుష్టశక్తుల్ని దేన్ని లోపలికి రానియదట, చాలా చక్కగా కాపాడుతుందిట. కనుక ఆ పసుపుని, ఆవు నెయ్యి కూడా శుభప్రదమైనది, దానిలో కలిపి బియ్యానికి పట్టించినట్టయితే ఆ పచ్చగా ఉండేటటువంటి ఆ బియ్యం శుభాన్ని సూచిస్తాయి. కనుక వధూవరులు ఒకరి తల మీద ఒకరు వేసుకున్నా, వధూవరులను ఆశీర్వదించటానికి పెళ్ళికొచ్చిన పెద్దలు వేసినా, లేదా ఏ పుట్టినరోజో జరుపుతున్నటువంటి చిరంజీవులకి పెద్దలు ఆశీర్వదించటానికి వేసిన, దేవుడికి మనం పూజ చేసేటప్పుడు అష్టోత్తరం చేస్తే 100 పువ్వులు కొనుక్కొని వచ్చి వేసే అవకాశం లేకపోవచ్చు. ధనం మాట ఉంచండి, అవకాశం గురించి చెప్తున్నా. అవకాశం లేకపోవచ్చు. అప్పుడు అక్షతలతో ఒక్కొక్క పువ్వుకి ప్రత్యామ్నాయంగా ఒక అక్షతని మనం సమర్పించుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఏదైనా సరే ఏ లోటు వచ్చినా దాన్ని పూర్తి చేయడానికి వాడుతున్నాం. ఇటువంటి అక్షతలు మాత్రమే మనం ఉపయోగించటానికి పనికొస్తాయి, ఆశీస్సులని తీసుకుని వెళ్ళగలవు. పూర్వం కూడా ప్రాచీన గ్రంథాల్లో మనం గనక చూసినట్టయితే లాజలు అక్షతలు చల్లేవార్త. ఎవరైనా ఒకవేళ ఊర్లో దేవుడు ఊరేగుతున్నా, ఎవరైనా గొప్పవాళ్ళు ఊరేగుతున్నా, ఒకప్పుడు పెళ్ళైతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా మేనాలో రోజు పల్లకిలో ఊరేగుతూ ఉండేవారు. అలా ఊరేగుతున్నా వాళ్ళని ఆశీర్వదించడానికి మేడలపై నుండి లాజలు అక్షతలు చల్లేవారట. లాజలంటే పేలాలు. మనకి దక్షిణ దేశం వారికి వరి ప్రధానమైన ఆహారం గనక వరి పేలాలు. ఇప్పటికి కూడా యజ్ఞాలు అవి చేసేటప్పుడు వరి పేలాలు తీసుకురావడం మనం గమనిస్తాం. ఆ వరి పేలాలు దానితో పాటు కలిపినటువంటి అక్షతలు చల్లడం అన్నది శుభాన్ని సూచించటానికి, తమ సంతోషాన్ని వ్యక్తపరచటానికి, ఆశీర్వదించటానికి, పూజించటానికి అన్నింటికీ కూడా పనికి వస్తాయి. గనక అక్షతలు క్షతము కానివి, క్షతము లేనివి, క్షతము రాని అన్నటువంటివి. అందుకని శుభకార్యాల్లో పసుపు కలిపిన అక్షతలే వాడతారండి. పసుపు కలపనివి వేరే అశుభ కార్యాల్లో వాడతారు. కనుక శుభకార్యానికి ఎప్పుడు పసుపు కలిపిన అక్షతలే కావాలి. స్వస్తి.